కీచక టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్ష అంటూ వార్త కనిపిస్తుంది. ఫోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు. 10వ తరగతి చదివే సమయంలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్ అత్యాచారం, ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలు, లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులు, ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులు, వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులంట. 10వ తరగతి విద్యార్థిని లోబర్చుకొని శారీరక వాంఛ తీర్చుకోవడమే కాక తన దుశ్చర్యన వీడియోలు తీసి వాటితో ఆమెను ఏళ్ల తరబడి వేధించి ఆమె వివాహ జీవితం ముక్కలవ్వడానికి కారణమైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ అంట. రైట్, ఇక్కడ కనబడుతుంది కదా. మండలంలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాతూరి మధుకర్ ఫోక్సో కేసులో న్యాయస్థానం 17 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతోపాటు 1,50,000 రూపాయలు అటు 1.50 లక్షల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి సునీత గురువారం తీర్పునిచ్చారు. 2017 నాటి ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం ఎస్ఐ వెంకటేష్ వివరించారు. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 2013లో 10వ తరగతి చదువుతున్న బాలికతో అదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి హనుమకొండకు చెందిన మధుకర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. రాత్రి వేళ బాలికను పాఠశాలకు పిలిపించుకొని ఆమెను లోబర్చుకొని పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ తల్లిదండ్రులను చంపేస్తానని బాధితురాలిని బెదిరించేవాడు. అనంతరం బాధిత యువతి డిగ్రీ చదువుతున్న సమయంలో హనుమకొండలోని తన స్నేహితుడి గదికి పిలిపించుకొని శారీరకంగా వాడుకున్నాడు. ఆ సమయంలో వీడియోలు తీసిన మధుకర్ తాను పిలిచినప్పుడల్లా రావాలని ఆమెను బెదిరించాడు. అయితే 2017లో ఆ యువతి మరొక యువకుని పెళ్లి చేసుకున్నా సరే మధుకర్ వేధింపులు ఆపలేదు. తనకు వివాహమైందని వదిలేయమని కోరినా కనికరించలేదు. తన మాట వినడం లేదని యువతి భర్త ఫోన్కు అసభ్యకర వీడియోలు పంపాడు. వాటిని చూసిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. దీంతో మధుకర్ వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ షేక్ జానీ పాషా కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ సింధు శర్మ విచారణ చేసి నేరస్తుడు సాతూరి మధుకర్ను రిమాండ్కు తరలించారు. నేరం నిరూపితం అవ్వడంతో పెద్దపల్లి కోర్టు మధుకర్ను శిక్ష విధించింది. చూడండి ఎంత దారుణం ఇది. ఎంత దారుణం అంటే ఈ కీచక టీచర్ ఎవరైతున్నాడో మీ అందరికీ తెలుసు. తల్లిదండ్రులు గురువు చేతిలో పెట్టి, గురువు అంటే ఒక దేవుడితో సమానం, ఒక తండ్రితో తల్లితో సమానం గురువు. అటువంటి గురువు చేతిలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పించమని మరి స్కూల్కు పంపిస్తే అక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈయన పేరు ఉన్నది మధుకరేనా మధుకర్ అంటే ఆయన ఈ కీచక టీచరు. సో మరి ఈ 10వ తరగతిలో చదువుతున్నటువంటి 10వ తరగతిలో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఎవరైతున్నారో 10వ తరగతిలో ఆమెను వశపరుచుకున్నాడు. సరే ఏదో మాయ మాటలు చెప్పిండు, ఏదో చేసి ఆమెను 10వ తరగతిలోనే శారీరకంగా లోబరుచుకున్నట్టు. అంటే 10వ తరగతి అంటే పట్టుమని ఒక 16 ఏళ్ళ వయసు ఉండదు. ఆ 16 ఏళ్ళ వయసులో ఆమె మైనర్, ఆమెకేం తెలియదు, ఏది మంచి ఏది చెడు తెలియదు. మరి వీనికైనా సిగ్గుండాలిగా. ఒక ఉపాధ్యాయుని ఈ రకంగా మాట్లాడదు, కానీ ఇంతక కీచక పనులు చేసి ఒక మైనర్ జీవితాన్ని నాశనం చేసి మరి ఆమె డిగ్రీ అయిపోయిన దాకా ఆమెను శారీరకంగా వాడుకొని ఆమెకు పెళ్ళైనాక కూడా నిన్ను శారీరకంగా వాడుకుంటా నువ్వు రావాలని ఆమె ఇబ్బందులకు గురి చేసి రాని ఎడల మరి ఆమె వీడియోలను పెళ్లి చేసుకున్నటువంటి భర్తకు పంపించి భర్త విడాకులు తీసుకొని పోయినాక కూడా ఆమెను ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ కీచకపు ఎవరైతే ఈ టీచర్ ఉన్నాడో వీని తిట్టినా వీని తన్నినా తప్పులేదు. ఈ ఉపాధ్యాయుని వీని చెప్పుతో కొట్టాలి. ఇసోటోని ఇంకా జైల్లో పెట్టి ఇంకి గిన్నెలు ఇంత బువ్వ పెట్టే బదులు వీని ఉరేసి చంపింది బెస్ట్. వీనికి ఉరేసి వీని ఈ ప్రపంచం నుంచి పంపించేసేయాలి. అరే లేకపోతే ఏంద్రాబాయి కాదు, 17 ఏళ్ళ జైలు శిక్ష వేసి వీని మేపి ఏం చేస్తారు? వాని వయసు ఇప్పటికీ 52 ఏళ్ళు ఉన్నదట. ఇప్పటికి 52 ఏళ్ళు అంటే ఒక 17 మొత్తం ఎంత అవుతుంది? 7, 8, 9, 69 ఏళ్ళు. 69 అంటే 70 ఏళ్ళ దాకా వీన్ని వయసు 70 ఏళ్ళు పడేదాకా వీని జైల్లో పెట్టి మేపుతారు. దీంతో వచ్చేదేమున్నది పోయేదేమున్నది? ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు, మరొక దేవుడితో సమానం, ఒక తల్లి తండ్రితో సమానం. మరి 16 ఏళ్ళ అభంశుభం జరిగినటువంటి ఒక మైనర్ బాలిక మీద నువ్వు అఘాయిత్యం చేసుడు ఎక్కువరా నాయనంటే మళ్ళీ డిగ్రీ దాకా
ఎవరికైనా చెప్తే మీ అమ్మ నాన్న చంపేస్తామని చెప్పడం. ఇక డిగ్రీ అయిపోయింది, పెళ్ళైనాక కూడా మరి శారీరక సుఖం కోసం ఆ అమ్మాయిని వేధింపు చేయడం. ఇక అట్లా కూడా రాకపోతే గతంలో తీసినటువంటి వీడియోలు పెళ్లి చేసుకున్నటువంటి భర్తకు పంపించి విడాకుల దాకా కారణమవ్వడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఉపాధ్యాయుని చెప్పుతో కొట్టినా తప్పు లేదు, ఉరేసి చంపినా తప్పు లేదు అనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఇటువంటి టీచర్లు ఇంకొకరికి నిదర్శనంగా ఉండొద్దు. ఇంకొకరు ఏ టీచర్ అయినా ఏ ఆడపిల్ల మీద అయినా స్కూల్లో మరి చేయాలన్నా వాళ్ళ మీద అత్యాచారం చేయాలన్నా ఈ మధుకర్ అనేటువంటి ఈ ఉపాధ్యాయుడికి పట్టిన గతి మాకు పడుతుందని వెన్నులో వణుకు పుట్టాలి. ఆ రకమైనటువంటి వణుకు పుట్టాలంటే మరి ఈయన చేసినటువంటి ఘనకార్యం అందరికీ తెలియాలి. ఈయనకి వేసేటువంటి శిక్ష మరి ఇతరులను కూడా భయభ్రాంతులకు గురి చేయాలి, అట్లుండాలి. అంతేగాని ఈ జైల్లో పెట్టి ఈయనను మేపి ఇక మళ్ళా ఓ 17 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసి జనజీవనశ్రవంతిలో కలిపి ఇదంతా టైం వేస్ట్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం చట్టం తన పని తాను చేసుకోకపోవడం, చట్టాన్ని అందరూ గౌరవిస్తున్నాం. బట్ చట్టంలో కూడా ఇంకా కఠినమైనటువంటి శిక్షలు రావాలి. అరే చూడండి, ఆమె డిగ్రీ చదివేంత వరకు ఆగడాలు కొనసాగినాయంట. లైంగిక దాడి వీడియోలన్నీ తీసి యువతిని బెదిరించినట్ట. ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులు, వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులంట. సో ఇటువంటి ఉపాధ్యాయుని ఏం చేయాలి? సో ఇట్లున్నది పరిస్థితి, సమాజంలో ఇట్లున్నది పరిస్థితి. ఇంకా హైలైట్ కనబడుతున్నటువంటి అంశాలు, ఇక మాదక ద్రవ్యాల వినియోగం వ్యతిరేక సదస్సులో పాటల సీడీ విడుదల చేస్తున్నారు.